సేవా పక్వాడలో భాగంగా ఈరోజు బన్సిలాల్పేట్ బైబిల్ హౌస్ వద్ద ఉన్న డిసేబుల్ హోమ్లో ఈరోజు పనుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అది ఏ విధంగా జరిగిందని మనతో మాట్లాడడానికి సేవా పక్వాడ స్టేట్ కన్వీనర్ మల్కా కుమరయ్య గారు ఉన్నారు. సార్, ఇప్పుడు సేవా పక్వాడలో భాగంగా ఇక్కడ వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ మీరు పనుల పంపిణీ జరిగింది. ఏ విధంగా జరుగుతుంది? సేవా పక్వాడలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సందర్భంగా 15 days సెలబ్రేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అందులో 17th సెప్టెంబర్కు బ్లడ్ డొనేషన్ క్యాంప్తో ఆల్ ఓవర్ ఇండియాలో జరిగింది. ఈసారి చాలా రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా 3rd నాడు మారథాన్ జరిగింది. తర్వాత 25th నాడు ట్రీ ప్లాంటేషను, తర్వాత దీన్ దయాల్ బర్త్డే సందర్భంగా స్వచ్ఛ భారత్ ఆ ప్రోగ్రామ్ జరిగింది. పెయింటింగ్ కాంపిటీషన్స్ బాగా జరిగాయి. తర్వాత ఆపరేషన్ సింధూర్ మీద, తర్వాత వికసిత్ భారత్, తర్వాత అందులో ఇప్పుడు ఈరోజు వికలాంగుల దినోత్సవ సందర్భంగా వికలాంగులకు మైనార్టీ మోర్చా బీజేపీ తెలంగాణ తరఫున ఈ బైబిల్ హౌస్లో ఇంతమంది అందరికీ కూడా ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇది ఒక భాగం. వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ స్టేట్గా అంతటా కూడా ట్రై సైకిల్స్ లేకుంటే వాళ్ళకి ఏది అవసరంతో ఆ ప్రోగ్రామ్ చేస్తూ ఉంది. ఈ బైబిల్ హౌస్లో ఈ సంస్థ 1933 నుంచి ఈ సేవా కార్యక్రమం చేస్తుంది. వాళ్ళందరూ ఫాదర్ గారికి, సిస్టర్ కూడా మనందరూ ధన్యవాదాలు తెలపాలి. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నట్టు కూడా రిప్రజెంట్ చేశారు. వాటిని కూడా మనం గవర్నమెంట్తో ట్రై చేసి లీజ్ రిన్యూవల్ కొరకు కూడా ట్రై చేస్తాము. అందులో మన మైనార్టీ మోర్చా తెలంగాణ ప్రెసిడెంట్ గారు, మిగతా మన మైనార్టీ మోర్చా అందరూ లీడర్స్ ఇక్కడ ప్రజెంట్ అయ్యారు. తర్వాత నా విన్నపం ఏంటంటే, ఈ సేవా పక్ష తరఫున ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ప్రతి కార్యకర్తలు కూడా ఏదో విధంగా మన పబ్లిక్ సేవ చేయాలి. మనం ప్రైమ్ మినిస్టర్ గారు లాస్ట్ 11 yearsలో మన దేశాన్ని ఏ విధంగా ఎకనామిక్గా పైకి తీసుకొచ్చారు. 2047 అప్పుడు సూపర్ పవర్గా కూడా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్స్కు మనందరం కలిసి పనిచేస్తూ మన తెలంగాణ స్టేట్లో కూడా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ తీసుకొస్తే మనందరికీ కూడా డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ఇప్పుడు ఆల్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్స్ ఎట్లయితే డెవలప్ చేస్తూ ఉన్నాయో, ఇండియా హోల్గా ఏ విధంగా డెవలప్ అవుతుందో, మనం కూడా తెలంగాణ కూడా మనం మంచి అన్ని వనరులు ఉన్న స్టేట్ కాబట్టి మనం కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇంకా బాగా ఫాస్ట్గా డెవలప్ అయ్యి మన తెలంగాణ ప్రజలందరికీ మేలు జరుగుతుంది. అక్టోబర్ 2 తోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అప్పుడు ఏ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారు? అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి ఉంది కాబట్టి ఆ రోజు జాతిపిత గారి జన్మదిన సందర్భము ప్లస్ ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా బర్త్డే ఉంది. ఆ రోజు సందర్భంగా మనం ఇప్పటి నుంచే ఈ ఖాదీ వస్తువులు మనం ఎక్కువ పర్చేజ్ చేయాలన్నది మన నినాదము. ఎందుకంటే మనం ఆత్మనిర్భర్ భారత్ అంటే మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకోవాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాలనేది మెయిన్ ఉద్దేశం. అందులో ఈసారి ఇప్పుడు ఈ వరల్డ్ సినారియోలో ఈ వరల్డ్లో ఏ విధంగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయో దానిలో ముఖ్యంగా ఇప్పుడు మనం తొందరగా ప్రతి వస్తువు మనమే సెల్ఫ్గా తయారు చేసుకోవాలి. మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ కాకుండా మనం ఇప్పుడు సోలార్ ఈవీ వెహికల్స్ కానీ, మన ఫ్యూయల్ రిప్లేస్మెంట్ కానీ, హైడ్రోజన్ కానీ, సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, ఇవన్నీ కూడా మనం నాన్ కన్వెన్షనల్ ఎనర్జీతో మనం ఈ ఫ్యూయల్ మీద డిపెండెన్స్ తగ్గించి మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలనేది మన మెయిన్ ఉద్దేశం.